నమస్తే మేడం. మాధురి గారు, గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా వరదలు ఇష్యూ ఒకటి ఉంటే దువ్వాడ శ్రీను గారిది మాధురి గారి ఇష్యూ నడుస్తుంది. మీరు నాకు ప్రాణహాని ఉందని చెప్పిన మాట దగ్గర నుంచి ఏపీ వ్యాప్తంగా మీ గురించి కూడా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు నాకు ప్రాణహాని ఉందో లేదో అని. నిచ్చెనలు ఎక్కడం, ఒక 100 మందిని తీసుకురావడం, నన్ను అటాక్ చేయడానికి, పైకి ఎక్కడానికి ట్రై చేయడం, ఇవన్నీ సాక్షాత్ మీడియా సాక్షిగానే జరిగింది. సో నాకు థ్రెట్ అనేది అందరికీ క్లియర్ గా అర్థం అవుతున్నది చూస్తుంటే నా ప్రాణహాని ఉందని. మరోపక్క వాణి గారు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఆ ఇల్లు వదిలే ప్రసక్తే లేదు అని వాణి గారు అంటున్నారు. మరి రిజిస్ట్రేషన్ మీకు అయ్యింది, దువ్వాడ శ్రీను గారు మీకు 2 కోట్ల డబ్బులు ఇవ్వాలి, నాకు అది నా ఇల్లు నేను కొనుక్కున్నాను అన్నారు. దువ్వాడ శ్రీను గారు వాయిస్ కూడా వినిపించడం జరిగింది. మరి ప్రాణం పోయినా నేను వదలని ఆవిడ అంటున్నారు, మరి మీరేమంటారు? ఆవిడ ముందు నుంచి అదే మేము చెప్తుంది, అదే ముందు నుంచి ఆమె భర్త కోసం ఇవన్నీ కాదు, ఆస్తి కోసమే వస్తూ ఉందని ముందు నుంచి మేము క్లియర్గా ఇదే చెప్తున్నా ఉన్నాం. కానీ ఎవరు ఆస్తి ఎవరు తీసుకెళ్ళిపోతారండి? శ్రీను గారు నిరాశ్రయులు లేనప్పుడు, నడి రోడ్డు మీద ఉన్నప్పుడు నేను అమౌంట్ హెల్ప్ చేసి అతనికి నిలబెట్టి పార్టీ కార్యాలయం కోసం డబ్బులు ఇచ్చి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో నిజాయితీగా ఆ ఆస్తి అనేది నాకే చెందాలి. సో నేను అడిగిన వెంటనే శ్రీను గారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆస్తి మీద సర్వహక్కులు నాకే రావడం జరిగింది. సో దీంట్లో ఇంకా ప్రాణం పోయినా వదలను అనడానికి లీగల్ గా కూడా ఎటువంటి పాయింట్స్ కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి అనేది నాది. నేను చెప్తున్నాను ప్రాణం పోయిన ఈ ఇల్లు వదలని నేను చెప్తున్నాను. అంటే ఆ ఇల్లు మీకు సెంటిమెంట్ అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళకి సెంటిమెంట్ అనుకుంటున్నారా? ఎందుకు అసలు ఆ ఇంటికి ఆవిడకి సంబంధం లేదండి. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు ఆవిడ శ్రీను గారిని బయటికి పంపించేసినప్పుడు 1 year గా అతను పలాసలో ఉన్నారు. పలాసలో ఉన్నప్పుడు అప్పుడు మేమందరం, నేను పార్టీ సంకులు మేమందరం ముందుకొచ్చి ఈ సైట్ శ్రీను గారు కొంచెం కొనుక్కున్న తర్వాత ఫైనాన్షియల్ గా నేను హెల్ప్ చేసిన తర్వాత ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. సో సెంటిమెంట్ ఆవిడకి ఎందుకు అవుతుంది ఆ ఇల్లు? అసలు ఆవిడకి సంబంధం లేని విషయం. అసలు మీ ఇల్లు కడుతున్నప్పుడు కానీ, మేము కన్స్ట్రక్షన్ అయిపోయేది కానీ 2 years లో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆ బిల్డింగ్ పరిసరాలు కూడా ఆమె రాలేదు. సడన్ గా ఇప్పుడు వచ్చి ఆ బిల్డింగ్ కావాలి, ఇల్లు నాది అంటే అది అది అసలు ఆవిడ కుట్రకి అన్నిటికీ కుట్ర కోణం క్లియర్ గా కనిపిస్తోంది. ప్రాపర్టీ అండి, వాళ్ళ తండ్రి నుంచి కానీ తాతల నుంచి కానీ వచ్చిన ఆస్తి కాదు. అతను కష్టపడి డబ్బులు పెట్టుకున్నారు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న ఆస్తి. మొన్న మీరు ఏదైతే మీరు యాక్సిడెంట్ జరిగిన దాని గురించి ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఆడియో కాల్ ఏంటంటే, మీరు కావాలనే యాక్సిడెంట్ గా అనుకోకుండా అది కారు గుద్దినట్టు, దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తున్నట్టు ఆయన ఫోన్ మాట్లాడి నువ్వు కావాలనే నేను ఆత్మహత్యత్నం చేసుకుంటానికి నువ్వు ఇలా చేయి, మన మీడియా వాళ్ళు వెనకాల వస్తున్నారు, నువ్వు ఇలా చేయి, మిమ్మల్ని గైడ్ చేసినట్టుగా వాయిస్ లో ఉంది. అది నిజం కాదా? ఇంట్లోనే చేసుకోవచ్చు. అందులో మీరు యాక్ట్ చేయాలనుకుంటే 25 లక్షలు కార్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదో చిన్న హ్యాంగ్ చేసుకుని యాక్ట్ చేయాలంటే చేయొచ్చు. సినిమా చూపించాలంటే ఈ కార్ నే పార్ట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. కార్ చూస్తే యాక్సిడెంట్ తీవ్రత ఎంత ఉందో మీకు క్లియర్ గా తెలుస్తుంది. కార్ కంప్లీట్ గా పార్ట్. అంటే ఇక్కడ వాళ్ళు యాక్ట్ చేయడం కాదు, మీరు అనుకోకుండా కార్ని గుద్దేశారు, వేరే కార్ని, దాన్ని సూసైడ్ కింద కన్వర్ట్ చేశారని మాట్లాడారు. అదే అంటున్నాను, అవన్నీ అబద్ధం. ఆవిడ అలా ఫేక్ గా క్రియేట్ చేసింది. ఆమె మీద సింపతి, అంటే శ్రీను గారు అలా మాట్లాడితే ఈమె మీద సింపతి వస్తుంది కదా అని ఆ ఫేక్ గా ఆమె క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేయడానికి 21 రోజులు పట్టింది. అంటే ఈ రోజుల్లో ఇంత ఫాస్ట్ గా ఎడిటింగ్ అన్ని అయిపోయే రోజుల్లో 21 రోజులు అవసరం ఎడిటింగ్ చేయడానికి? మరి ఒక రోజు చాలు, ఒక రోజు రిలీజ్ చేయొచ్చు కదా. మరి ఎందుకు పట్టింది 21 రోజులు? నేను కూడా అడుగుతున్నాను. ఐఎమ్ వస్తుంది సేమ్ క్వశ్చన్. వై 21 days ఎందుకు పట్టింది? అంటే వాళ్ళు అనేది 21 days మేము మాకు ఆ వీడియో దొరకడానికి పట్టింది. దొరకడానికి ఎందుకు పట్టింది? మాట్లాడినప్పుడు ఆ రోజే మాట్లాడితే ఆ రోజే ఇవ్వాలి కదా. అవతల వాళ్ళు ఎందుకు దొరకడానికి టైం పట్టాడు? అంటే ఎదికారా? వీళ్ళకి అంటే మీరు మాట్లాడేమని ముందు వీళ్ళకి ఏమైనా 6 months చెప్పి వెతికారా? మీరు కొంచెం లాజిక్ అర్థం చేసుకోండి. ఉండుంటే మరి వాయిస్ ఇచ్చిన వాళ్ళు రమ్మనండి. ఎవరి ఫోన్ లో మాట్లాడినా వాడికి వాయిస్ పట్టుకొని రమ్మనండి. వాళ్ళకి వచ్చి నుంచి వీడియో మంచి చెప్పమానండి. అప్పుడు తెలుస్తుంది కదా. భర్తను చూసుకుంటే ధర్మపత్ని అవుతుంది. భర్తని చక్కగా చూసుకొని, భర్తని ప్రమాదం చూసుకొని, తనకి వండి పెడుతూ, తనకి లాలిస్తూ పాలిస్తూ, తనకి రాజకీయంలో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే ధర్మపత్ని అవుతుంది. నీకు రాజకీయంగా నీ భర్తకి ఎగ్నెస్ట్ గా నువ్వు టీడీపీకి సపోర్ట్ చేస్తూ, నీ భర్తకి ఎగ్నెస్ట్ గా నువ్వు టీడీపీ ఓట్లు వేయమని చెప్తూ, నీ భర్తని చంపాలని చూస్తే ధర్మపత్ని ఎలా అవుతుంది? అధర్మపత్ని అవుతుంది. ఈజ్ నాట్ అట్ ఆల్ వైఫ్. సో ఆవిడ అధర్మపత్ని అంటారు. ఇప్పుడు ధర్మపత్నికి మీరు వెళ్ళబోతున్నారు అంతే. అఫ్ కోర్స్. ఎందుకంటే నేను అతని కష్టంలో ఉన్నాను, అతను నా కష్టంలో ఉన్నారు. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తో ఉన్నాము. పరిస్థితులు అనుకూలించి పెళ్ళైతే అవుతుంది. లేకపోతే లైఫ్ లో నేను ఎలాగే తనకు ఆరాధిస్తూ ఇలాగే తనతో ఒక ఫ్రెండ్ గా లైఫ్ లో కలిసి ఉంటాను. నేను వెళ్ళిపోతానని ఎప్పుడు చెప్పట్లేదు, అతను ఎప్పుడు వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు దీని గురించి? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా మీకు చెప్పారు, అవును మాధురితో నాకు రిలేషన్షిప్ ఉంది, 11 to 12 మేము ఉంటామని చెప్పారు. అదే ఇద్దరు కూడా క్లియర్ గా చెప్పారు.
మేము ఏది కూడా దాచుకోలేదండి, ఇది కూడా ఫెయిర్ గానే చెప్పాం, జనాలకి కరెక్ట్ గా తెలియాలనే మేము చెప్పాం. మరి- ప్రెసెంట్ అతను భువనేశ్వర్ లో ఉన్నారు, Yes, yes, yes. బిజినెస్ పనులు, అది అయ్యాక వస్తారు. ఇది ఆల్రెడీ దానికోసం చెప్పాను, అదొక ఫేక్ వాయిస్, అది మిమిక్రీ చేశారు, ఏం చేశారు నాకైతే తెలియదు. అది మా ఇద్దరు వాయిస్ అయితే కానే కాదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది నిజంగా వాయిస్ అయి ఉంటే వాళ్ళు ఆ రోజు రిలీజ్ చేసి ఉండేవాళ్ళు, అది 21 days తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు కాదు. నిజంగా వాయిస్ మెసేజ్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ రోజు రిలీజ్ చేయాలి. కాన్షియస్ స్టేజ్ లో ఉన్నారు, అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ నన్ను అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో నేను ఏదైనా మాట్లాడంటే నా ఫోన్ నుంచి అతనితో ఫోన్ మాట్లాడతాను. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. నిజంగా అలా చేసి ఉంటే ఈ పాటికి వాణి గారి మీద నా ఆత్మహత్య కారణం ఆమె కేసు ఫైల్ చేసి మేము ఉండాలి. అది కూడా అలాంటివి ఏమీ లేదు. నిజంగా ఆమె చేసిన ఆరోపణలకి నేను మనస్తాపం చెంది నా పిల్లల మీద ఆడిన మాటలకి నేను డిప్రెషన్ లోనే ఆ యాక్సిడెంట్ చేసుకోవడం జరిగింది. దేవుడి దయ వల్ల నేను బయటపడ్డాను. నాకు చిన్న దెబ్బ కూడా తగలకున్న భగవంతుడి దయ వల్ల నేను బయటకు వచ్చాను. భగవంతుడు నేను కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి నన్ను బ్రతికించాడు అని అనుకోవచ్చు. దానికి చీప్ ట్రిక్స్, శ్రీని గారు అంత చీప్ గా లేడీస్ ని ఇలాగా చేసి మ్యానిపులేట్ చేయాల్సిన అంత అవసరం అతనికి లేదు. ఆ వాయిస్ మాది కానే కాదు, అంటే సీన్ గారి వయసు 100% కాదండి. 100% కాదు. మీరు కావాలి టెస్టింగ్ పంపించండి, పక్కా చెప్తున్నాను కదా, మీరు కావాలంటే దాన్ని టెస్టింగ్ పంపించుకోండి. అది 100% అతని వాయిస్ కాదు, అసలు ఆ వాయిస్ కాదు, మా వాయిస్ కాదు అసలు. అంత అంటే సామాన్య జనాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఇంకొకటి అది చేస్తారు. కూడా నేను మీకు క్లియర్ గా చెప్పాను. నేను ఫోన్ లో పిల్లల దగ్గరికి, నేను ఆల్రెడీ మీరు కావాలంటే చూడొచ్చు, స్టేషన్ లో నేను బట్టలు అన్ని పట్టుకుని బయలుదేరాను. బయలుదేరిన టైంలో పిల్లలు ఫోన్ చేసి ఏడ్చినప్పుడు ఆ టైంలో నేను కార్ లో ఉన్నాను. ఎందుకంటే కార్ ని 25 లక్షలు అండి, స్కోడా స్లావియా Yes, హైయర్ yes. అండ్ కార్, దాన్ని ఎవరు పాడు చేసుకోవాలనుకోరు కదా. ఆ టైంలో ఆ టైంలో మాట్లాడినప్పుడు నేను కొంచెం బాగా డిప్రెషన్ అవ్వడం వల్ల నేను ఆ డిప్రెషన్ లో డ్రైవ్ చేయడం వల్ల అలా జరిగింది. అంతేగాని సూసైడ్ చేసుకోవాలంటే ఈ 25 లక్షలు కారే పోగొట్టాలి అవసరం లేదు. పిల్లలు కూడా పనికొచ్చేది. నేను చిన్న హ్యాంగ్ వేసుకున్నా చాలు, పాయిజన్ తీసుకున్నా చాలు. ఆ టైంలో నేను కార్ లో ఉన్నప్పుడు ఫోన్ నాకు వచ్చింది. ఆ టైంలో నేను మాట్లాడడం వల్ల కొంచెం డిప్రెషన్ చెంది కరెక్ట్ చెందాను. ఆ టైంలో మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను బాగా. ఏడుస్తూ డ్రైవ్ చేయడం వల్ల కొంచెం అలా జరిగింది. అది చేసింది నేను తప్పు, అలా చేయకూడదు. అది ఇప్పుడు మీరు తెలుసుకున్నాను. రియలైజ్ అయ్యారా? ఇప్పుడు అలాంటి ఖచ్చితంగా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే అలాగా సూసైడ్ చేసుకోవడం, లైఫ్ తీసుకోవడం అనేది ఎవరు కూడా, అది చాలా తప్పుడు నిర్ణయం. చెప్తాను కదా, డిప్రెషన్ లో ఉన్నాను. వర్డ్స్ కి, ఆమె మాటలకి, వాటికి నేను చాలా డిప్రెషన్ లో ఉండి అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని మాధవి గారు వాళ్ళ పిల్లలు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మా నాన్నగారు ఏం చేసేవాడో మేము కిటికీలో నుంచి చూసి మాట్లాడేవాం, ఆయన ఏ రకంగా చాట్ చేసేవాళ్ళు మేము మాట్లాడేవాము అని చెప్పారు. అంటే సీన్ గారు మీతో చాటింగ్ చేసేవాళ్ళు? నాతో ఎందుకంటే చాట్ చేస్తారు. అతను ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయం చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నారు. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల దగ్గరగా ఉండి రాజకీయాలు చేస్తుంటే ఇవన్నీ చూడలేక వాళ్ళు చేసిన ఇవంతా బ్లేమ్ చేశారండి. అంతా ఒక సీన్ క్రియేట్ చేసి ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిజంగా అందరూ తెలుసుకున్నారు. మరి కిటికీలోంచి ఏం చూసారో తెలిసి మరి బయట పెట్టాలి కదా, ఏమున్నాయో, ఎప్పుడు వీడియోస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే మరి పెట్టాల్సింది కదా. ఇప్పుడు టైం వచ్చింది, పెట్టమనండి. ఇప్పుడు వీడియోస్ పెట్టమనండి, చాటింగ్స్ బయట పెట్టమనండి, ఏమున్నాయి అవన్నీ రిలీజ్ చేయమనండి, మేము కూడా చూస్తాం ఏమున్నాయి. ఇందుకే రాజా గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి, ప్రెసెంట్ భువనేశ్వర్ లో ఉన్నారు. ఇక్కడికి రెంట్కి రండి అన్న కూడా రావట్లేదు, వేరే దగ్గర మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అంటే సామాన్యంగా ఎవరన్నా రాజా గారు అంటే రాణి గారు, చెప్పు రాజు గారు రాజు అంటున్నారు. అంటే ఏంటి రాజా రాజు? నాకే కాదు చాలా మంది అడుగుతున్నారు, ఈ రాజు రాజా రాజు ఏంటి? మీరు ఎలా రాజు అయ్యారు, ఆయన ఎలా రాజా అయ్యారు? యాక్చువల్ గా రాజా అని నేను పిలుస్తాను, ఎందుకంటే తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని, ఒక స్టేట్ లో ఫెరోషియస్ లీడర్ అని నేను తనకి రాజా అని పిలుస్తాను. నాకు రాజు అని ఎందుకు పిలుస్తారంటే, మా ఇంటి ఇలువెలుపు రాజులం తల్లి, నాకు రాజు అని మా నాన్నమ్మ వాళ్ళు పిలుస్తారు కాబట్టి నా ముద్దు పేరు రాజు అని. సో నాకు రాజు అని నిక్ నేమ్ పెట్టి పిలుస్తారు. వాణి గారిది దువ్వాడ శ్రీని గారు కూడా లవ్ మ్యారేజ్. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి, భార్యాభర్తలు ఎంతగానో లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి. మిడిల్లో వచ్చిన మాదిరి ఏ రకంగా తను ఈ రకంగా మాట్లాడదని వాణి గారు మాట్లాడుతున్న పరిస్థితి. మా లవ్ మ్యారేజ్, మేము ఇంత లవ్ మ్యారేజ్ ఉన్న టైంలో మిడిల్ వచ్చాడు ఏ రకంగా మాట్లాడుతుంది, మాకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. లవ్ వివాహం తీసుకోలేదు, ప్రేమించి వివాహం చేసుకోకుండానే పిల్లలు కన్నారు. పిల్లల్ని కనడానికి ప్రేమకి సంబంధం లేదండి. పిల్లలు ప్రేమతోనే పిల్లల్ని కనాలంటే ఈ రోజుల్లో ఏ భార్యాభర్తలు కూడా పిల్లల్ని కనరు. అవన్నీ ట్రాష్. అదంతా ప్రేమ ఉంటేనే పిల్లలు పుడతారు అనేది అది చాలా ట్రాష్. ఆమె అతన్ని ప్రేమించింది, అతను బంధువులు కాబట్టి ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను, సూసైడ్ చేసుకుంటాను, శ్రీని గారే కావాలి అని చెప్పినప్పుడు అతను ఇంకా బంధువులే కదా అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న నాటి నుంచి 30 సంవత్సరాలుగా ఆమె టార్చర్ పెడుతూనే ఉంది, అతన్ని మెంటల్ గా హెరాస్ చేస్తూనే ఉంది. అతనికి మానసికంగా సంతోషం అనేది కరువైపోయింది.
అలాంటప్పుడు ఇంకా ఈమె ఇంకా ఈ మానసికంగా కరువైనప్పుడు కూడా ఇంకా ఎలాగోలా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో ఇంకా అతన్ని చంపడానికి కూడా ప్లాన్ చేసింది. అలాంటప్పుడు అతను బయటికి రావడం జరిగింది. సీను గారు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను మీరు అన్నారు. అసలు మాధురి లేకపోతే నేను చచ్చిపోయానని కన్నీటి పర్యంతం అయ్యారు ఒక ఇంటర్వ్యూలో ఆయన. అంటే మీ మధ్య అంత బాండింగ్ ఉండడానికి కారణం ఏంటి? నిజంగా ఏ టైంలో ఆయన మీరు ఆదుకోగలిగారు? అదే చెప్తున్నాను కదా, ఆమె అతన్ని డంబుల్తో కొట్టి చంపడానికి, ఇంకా ఇంట్లో ఫుడ్ లో కూడా పాయిజన్ కలిపి చంపడానికి ట్రై చేసినప్పుడు అతను ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చినప్పటి నుంచి నేను అతన్ని చూసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అతను అలా మాట్లాడి ఉండొచ్చు. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోగా నేను పవన్ కళ్యాణ్ కి అభిమాని. నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్. మీ సీను గారు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బుద్ధి తిట్టారు. అంటే ఆయన ఏ పరిస్థితుల్లో తిట్టారో తెలియదు, కానీ వాడకూడని పదాలతో మాట్లాడారు. ఆ టైంలో మీరు ఏమైనా సీన్ గారిని ఏమైనా వారించారు? నేను శ్రీని గారిని వారించాను. పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఎవరికి రైట్స్ లేదని నేను చెప్పాను, మాట్లాడకూడదని చెప్పాను. నేను చేయలేదు. మొదటి భార్య కూడా భరణం చెల్లించి విడాకులు తీసుకున్నారు. రెండో ఆమె కూడా అలాగే ఫైనాన్షియల్ గా సెటిల్ చేసి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ పట్టినప్పుడు మనకేంటి ప్రాబ్లం? ఆ మాట మీరు చెప్పారు? నేను చెప్పాను. శ్రీని గారు మొన్న కూడా చెప్పినప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ శ్రీని గారు కూడా నేను తప్పుగా మాట్లాడానని ఒప్పుకున్నారు. అవును అన్నారు. కాకపోతే ఏమన్నారంటే నా దాకా వచ్చిన తర్వాత కానీ నాకు తెలవలేదు అని తెలుసుకున్నారు అన్నారు. మరి దీని గురించి అంటే సీన్ గారు కొంచెం పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడినందుకు కొంచెం పశ్చాత్తాపం కలిగారు అనుకోవచ్చు. కంపల్సరీ పశ్చాత్తాపడ్డారు. ఆ మాట నాతో అన్నారు. నేను అప్పుడు అతనికి అలా అనుకున్నా ఉండాల్సింది, ఆ పెయిన్ నాకు తెలిసిందనే మాట అతనితో ఖచ్చితంగా అన్నారు. కానీ ఆ సిచ్యువేషన్స్ కూడా ఎలాంటివి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు చెప్పు తీసుకొని వైసీపీ నాయకులందరికీ చెప్పు తీసుకొడతా అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా శ్రీని రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో ఉన్న గోండాల్ని అన్నారు ఆ రోజున. వైసీపీలో ఉన్న గుండాలు అనేది వైసీపీ నా కొడుకుల్ని అన్నారు. మీరు ఆ వీడియో కంటే క్లియర్ గా చూడొచ్చు. వైసీపీ నా కొడుకుల్ని ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని కొడతాను, అందినంత వరకు వస్తే కొట్టేస్తున్నాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని దైవంగా కొలుస్తారు కాబట్టి అతనికి ఒక మాట అన్నప్పుడు తను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అది రాజకీయంగా జరిగిన మాటలు. అది కరెక్టే. రాజకీయంగా కూడా ఒక పరిమితి ఉంటుంది కదా మాధురి గారు. అంటే వాళ్ళ మదర్ని అమ్మని అట్లా తిట్టకూడదు. నేనైతే ఖండించాను. మీరు బాల్యం నుంచి మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే? లేదు, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం శ్రీకాంత్ సార్ దగ్గర నేర్చుకున్నాను. స్కూల్ డేస్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనే అలవాటు. తర్వాత కోలాటం అవి టెక్కలు వచ్చాక కొంచెం కోలాటం వెస్ట్రన్ అవి చెప్పడం జరిగింది. స్కూల్ ఒకటి ఉంది నాకు, డాన్స్ స్కూల్. ఏ స్కూల్ అండి? రమాబాయి సంగీత నృత్య కళాశాల మా అత్తగారి పేరు మీద ఒక స్కూల్ ఉంది, డాన్స్ స్కూల్. ఇప్పుడు నడుపుతున్నారు. ప్రెసెంట్ ఈ ఎలక్షన్స్ లో 2 years నుంచి అయితే రీల్స్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. యా, ఆఫ్ కోర్స్ ఇస్తాను. మరి మా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మా రీల్స్ కోసం. నా ఫ్యాన్స్ కోసం ఏం చెప్తానంటే, నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మెంటల్ గా డిప్రెషన్ గా ఉన్న టైంలో మీ అందరి సపోర్ట్ తోనే నేను బయటికి రావడం జరిగింది. ఇంకెప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని అనుకోవడానికి కూడా మీరే కారణం. సో మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మొన్న మీరు ఒక సాంగ్ పాడారు, అంటే మీరు సింగర్ కూడా? సింగర్ అంటే అంత పెద్ద సింగర్ ఏం కాదు, చిన్న బాత్రూమ్ సింగర్ అంతే. అంటే లేదు, ఆ రోజు మీరు పాడినప్పుడు, సాంగ్ పాడినప్పుడు మీరు మ్యూజిక్ కూడా నేర్చుకున్నారని బయట కాదు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు డాన్స్ అయితే నేర్చుకున్నాను. డాన్స్ తో పాటు పాటలు ఉండడం అలవాటు కాబట్టి చిన్నగా వచ్చు అంతే తప్ప అంత పెద్ద నేను మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. అంటే ఇప్పుడు అప్పుడు మీరు పలానప్పుడు పాడిన పాటే కాదు, ఇప్పుడు రాజా మీద చాలా పాటలు ఉన్నాయి, ఒక రాజా మీద ఒక సాంగ్ పాడండి ఏదో. తర్వాత నా వాయిస్ ఇప్పుడు బాగాలేదని చెప్తున్నాను, ఖచ్చితంగా తర్వాత పాడతాను. అంటే మీ రాజా గారు హీరో కాకపోయినా యాక్టింగ్ చేయడానికి మీరు సిద్ధం, ఎంకరేజ్ చేయడానికి ఆయన సిద్ధం. తను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మహిళలు ఎప్పుడు ముందుండాలి, రాజకీయాల్లో ముందుండాలి, అన్నిట్లో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ లో ముందుండాలని ఎప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అప్పటి నుంచి ఇప్పటికి మీరు రాజకీయాల్లో మీ ఇద్దరు ఇంకా వైసీపీలో ఉంటారు, వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం? అసలు వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం అసలు ఎప్పుడు అతనికి లైఫ్ లో అసలు ఉండదు. ఎందుకంటే తను హార్డ్ కోర్ ఫ్యాన్, తను ఒక భగవంతుడిగా కొలుస్తారు జగన్మోహన్ రెడ్డిని. పార్టీలో అతను ఉన్నా లేకపోయినా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూనే ఉంటారు. ఇదే వైసీపీలో ఉంటారు, ఇదే వైసీపీలో రాజకీయాలు. మీరేమైనా వెళ్తారు వేరే పార్టీ? నేను లేదండి, ఇప్పుడు వైసీపీలో ఉంటాను. వేరే పార్టీ ఆఫర్ వచ్చింది నాకు ఆల్రెడీ. బీజేపీ వాళ్ళు కాల్ చేశారండి నాకు. జనసేన ముందు ఆఫర్ ఇచ్చారు కానీ నాకు వైసీపీ ఇంట్రెస్ట్, నేను వైసీపీలో. మీరు పవన్ కళ్యాణ్ అభిమానం అంటున్నారు. అదే అభిమానం వేరు, రాజకీయం వేరు, అదే నేను చెప్తున్నాను. ఓకే, అభిమానం అయితే తిట్టరు, రాజకీయం అయితే తిడతారు. రాజకీయాలు అంటేనే పరస్పరం తిట్టుకోవడం కదా, వాళ్ళకి వీళ్ళు వాళ్ళు. అంటే రాజకీయాలు అంటే పరస్పరం తిట్టుకోవడం కదా, ప్రజలకు సేవ చేయడం. అది మీరు తిట్టుకోవడం అంటే చెప్తున్నాను, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలు అంటే ప్రత్యర్థులు అని చెప్తున్నాను.
అంటే మీలో ఉన్న లోపాలని వాళ్ళలో ఉన్న లోపాలు వీళ్ళు చూపించడం కదా. మీరు ఇక్కడే ఉంటారా లేదంటే మూవీ చేసేటప్పుడు హైదరాబాద్ గానీ అలా షిఫ్ట్ అవుతారు? అది మరి షూటింగ్ అక్కడ ఉండదు తెలియదండి. వాళ్ళు డైరెక్టర్ చెప్తారు తెలియదు, మేమైతే టెక్కల్లాగా ఉంటాం. ఉంటారు. సో ఈ ఇంటిని వదిలే ప్రసక్తి లేదు. మరి కొనుక్కున్న ఇల్లు ఎలా వదిలేస్తాను? నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న ఇల్లు. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎన్నో విషయాలు, కీలక విషయాలు చెప్పినందుకు. అయితే అందరిలో ఉన్నదైతే ఒకటి, ఆ రోజు కావాలని కారు తీసుకెళ్లి ఇలా జరిగింది, ఆ వాయిస్ అని చెప్పి మెజారిటీ% జనాలు మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఒక క్లారిటీ ఇచ్చారు ఈరోజు. అది నేను క్లియర్ గా అందరికి చెప్తున్నాను. నేను కావాలనే చేసుకుంటే ఈ 25 లక్షల విలువ గల కార్ ని డ్యామేజ్ చేసుకుని చేయాల్సినంత అవసరం లేదు. కావాలని చేయాలనుకుంటే ఇంట్లోని కూడా చేయొచ్చు, ఇంట్లో కూడా చేసి ఇలా చేశారని చెప్పుకోవచ్చు. ఇదంతా బాగానే చేసిన కుట్రలో భాగంగానే ఆ వాయిస్ కూడా ఫేక్ వాయిస్ మిమిక్రీ చేసి రిలీజ్ చేశారు. ఆ వాయిస్ మా ఇద్దరిది కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మ్యారేజ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎప్పటికైనా చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ 100%. థ్యాంక్ యూ అండి. ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ కు సంబంధించి అతి త్వరలో రీల్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి దివ్యల మాధురి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రామ్ తో కలిపి లక్ష్మీనాథ్, అమా న్యూస్. నమస్తే.